హలో అండి. చాలామంది పేషెంట్స్ మార్చ్, ఏప్రిల్ అవ్వంగానే ఇంకా మొదలు పెడతారు. మేడం సమ్మర్‌లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అవుతదా? రేపు బేబీని పెడితే అది అతుకుతుందా? అబార్షన్స్‌కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయా? అని ప్రతి ఒక్క పేషెంట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన ప్రతి ఒక్క పేషెంట్ అడుగుతుంటారండి. సో, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది సమ్మర్ అనంగానే వేడిగా ఉంటుంది. ఔట్‌సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటది కాబట్టి, ఈ వేడి ఎన్విరాన్మెంట్‌లో బేబీస్‌ని పెడితే అతకదేమో, అబార్షన్స్‌కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయేమో అని అనుకుంటారు. కాకపోతే నేను చెప్పిన విషయం కాదు కానీ, మన ఇండియాలోనే కాదు, మనం ప్రపంచం మొత్తం కూడా స్టడీస్ చేసి తెలిసిన మేము చెప్పింది ఏంటి అనంటే, సమ్మర్‌లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ, ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు అనంటే, సమ్మర్‌లో మనకి వైటమిన్ డి అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఒంట్లో. అదే కాకుండా బ్రెయిన్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. సో, ఈ వైటమిన్ డి వల్ల, మెలటోనిన్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీ గానీ, బేబీ తయారీ అయ్యే కెపాసిటీ గానీ, బేబీ క్వాలిటీ గానీ, గర్భసంచి బేబీని అతికించుకునే తత్వం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇదంతా వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్ క్వాలిటీ బావుంటుంది. ఎగ్ రిలీజ్ అయ్యే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఒంట్లో హార్మోన్స్ బాగా ఉండడం వల్ల. సో, సమ్మర్‌లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా ఆడవాళ్ళకి పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ 7% ఉంటే, మనకి సమ్మర్‌లో ఆ పర్సెంటేజ్ అనేది 14%కి ఇంక్రీజ్ అవుతుంది. సో, సమ్మర్‌లో చాలామంది కంగారు పడతారు. మరి సమ్మర్‌లో ఎందుకండి ఇంత అపోహ? ప్రెగ్నెన్సీస్ ఇదంతా అపోహ ఎందుకు అనంటే, జనరల్‌గా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, వేడి వస్తువులు తినకూడదు, చలువ వస్తువులు, వేడి వస్తువులు తింటే ఇది చేస్తుంది, అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, బయట టెంపరేచర్ ఎలా ఉన్నా ఒంట్లో ఆడవాళ్ళ టెంపరేచర్ ఒకేలాగా ఉంటుంది. ల్యాబ్‌లో కూడా టెంపరేచర్ 37.5 డిగ్రీస్‌కే సెట్ అవుతుంది. సో, బయట వెదర్ తోటి మన ఒంట్లో టెంపరేచర్‌కి గానీ, ల్యాబ్‌లో టెంపరేచర్‌కి గానీ ఎటువంటి సంబంధం లేదు. మీ బేబీస్ గ్రో అయ్యేది ఇద్దరు మదర్‌లో, ఒంట్లో బయట ఔట్‌సైడ్ ల్యాబ్‌లో కాబట్టి, ల్యాబ్‌లో మీ ఆల్ ఎగ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, ఇంక్యుబేటర్స్ అన్నీ కూడా 37.5 డిగ్రీస్‌కి సెట్ అయ్యి ఉంటుంది. సో, సమ్మర్‌లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కడా కూడా తగ్గవు. ఇంకా ఉంటే ఎక్కువగా ఉంటాయి. ప్లస్ సమ్మర్‌లో చాలామంది ఫీమేల్స్‌కి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజువల్‌గా ఫస్ట్ చైల్డ్‌కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి, మనకి ఎక్కువ కొంచెం కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది. ప్లస్ వర్కింగ్ ఫీమేల్స్‌కి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి, దట్స్ ద బెస్ట్ టైమ్ యూ కెన్ గో అండ్ గెట్ ఐవీఎఫ్ డన్. కాకపోతే రావడం పోవడంలో ఐవీఎఫ్ అంటే మనకి ఒక 4, 5 సార్లు రావాలి. డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డైలీ హాస్పిటల్స్‌కి రావాల్సింది ఉంటది ఒక 10 డేస్. తర్వాత బేబీని పెట్టించుకునేటప్పుడు 3, 4 టైమ్స్ జర్నీస్ చేయాల్సి ఉంటది కాబట్టి, వచ్చే పోయే దారిలో సన్ స్ట్రోక్ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే, సమ్మర్‌లో యాక్చువల్లీ ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీకు కూడా కన్వీనియంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మీకు ఇంకా ఏమైనా అపోహలు ఉన్నాయి, సమ్మర్‌లో ఐవీఎఫ్ చేసుకోకూడదు అని ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.